ఒకరోజు తాబేలు మరియు పక్షి ఇలా మాట్లాడుకుంటున్నాయి. తాబేలు పక్షితో ఇలా అంటుంది, నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగింది. ఆ పక్కనే కొమ్మ అంచున ఉన్న తన గూడును చూపించింది. కర్రపుల్లలతో చేసి ఉంది అదా అని తాబేలు అడగగానే అప్పుడు పక్షి, అవును అదే, నేనే కష్టపడి కట్టుకున్నాను అంది పక్షి. అప్పుడు తాబేలు, నీ గూడు కంటే నా డొప్పే చూడ్డానికి చాలా బాగుంది అంటుంది. అప్పుడు పక్షి ఏమీ మాట్లాడలేదు. ఎండ వచ్చినా వాన వచ్చినా అన్నీ నీ గూటిని తగులుతాయనుకుంటాను. అందులో నీవు ఎలా ఉంటావో ఏమో. నేనైతే ఎండ వచ్చినా వాన వచ్చినా ఇంకే ప్రమాదం వచ్చినా ఎంచక్కా నా డొప్ప లోపలికి వెళ్ళిపోతాను. అప్పుడు నాకు ఏ ఇబ్బంది ఉండదు అంటూ తాబేలు గొప్పలు చెప్పుకుంటుంది. అది విన్న పక్షి తన గూడును చూపెట్టి, ఇది నేను సొంతంగా నిర్మించుకున్న గూడు. అందుకే అది ఎలా ఉన్నా నాకు ఇష్టమే. నీ డొప్ప లోపల నువ్వు ఒక్కదానివే ఉండగలవు. కానీ నా ఇంట్లో నేను, నా పిల్లలు అందరం కలిసి ఉండగలం. అందుకే నా గూడంటే నాకు చాలా ఇష్టం అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పక్షి చెప్పిన మాటల్లోని వాస్తవాన్ని గుర్తించిన తాబేలు తర్వాత నుంచి ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడడం, గొప్పలు చెప్పుకోవడం లాంటివి మానేసింది.